నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ కళా భారతిలో 33వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ 8 లక్షల మంది బుక్ ఫెయిర్ ను సందర్శించారని తెలిపిన సెక్రటరీ చంద్రమోహన్ పార్క్ హయాత్ హోటల్లో 2020 మా డైరీ ఆవిష్కరణ చిరంజీవి రాజశేఖర్ల మధ్య గుప్పుమన్న విభేదాలు నిర్మల్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గ్రామాభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారంటూ వ్యాఖ్య. వివరాల్లోకి వెళ్తే హిమాయత్ నగర్ తెలంగాణ కళా భారతిలో 33వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ చంద్రమోహన్ మాట్లాడుతూ డిసెంబర్ 22వ తేదీన ప్రారంభించిన బుక్ ఫెయిర్ 10 రోజుల పాటు దిగ్విజయంగా సాగిందని అన్నారు. 8,05,000 మంది హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించారని పేర్కొన్నారు. 330కి పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్ లో వివిధ రాష్ట్రాల పబ్లిషర్స్ పుస్తకాలు విక్రయించారని అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ ఏడాదిని అక్షరనామ సంవత్సరంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రభుత్వం బుక్ ఫెయిర్ కు సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చెప్పలేమని ఒక ట్రక్ బుక్స్ వచ్చాయి. గుండ్రాంపల్లి అనేటువంటి నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి లైబ్రరీకి యువకులు అక్కడ ఉత్సాహంగా ఉంటే అది మన చారీ మిత్రుడు చారీ గారి ద్వారా వాళ్ళు మన దగ్గరకు అప్రోచ్ అయితే డైరెక్ట్గా వాళ్ళు తీసుకెళ్ళిపోయామన్నాం. మళ్ళీ మేము సార్ట్ అవుట్ చేసి ఇది కాకుండా అంటే ప్రతి సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫెయిర్ వచ్చిన డొనేషన్ ద్వారా బుక్స్ అంటే డొనేషన్ బాక్స్ని పెడుతున్నాం. మనం వచ్చిన పుస్తకాలని ఒక ఊరు లైబ్రరీని బలోపేతం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి మాకు చాలా ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి. కానీ మాకున్న శక్తి ఈరోజు మేము ఒక పత్రికలో వచ్చినట్టుగా మాకున్న పరిమితిని దృష్టిలో పెట్టుకొని మేము చేయగలుగుతున్నాం. కొన్ని పెద్దవాళ్ళకి వృద్ధులకి వీల్ చైర్స్ ఏర్పాటు చేయాలి, ఇలాంటివి కూడా అంటున్నారు. ఇవన్నీ చేయొచ్చు, ఖచ్చితంగా భవిష్యత్తులో స్ట్రెంథెన్ చేసుకునే విధంగా చేస్తాం. సో విశ్వ పుస్తక మేళకు ఏంటన్నా ఇందాక చెప్పానమ్మా నేను, పిల్లల కోసం పెద్దల కోసం అందరికి పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో కూడా మీరు పెట్టండి, పోలీసులు అరెస్ట్ చేస్తే పుస్తకం కూడా పెట్టండి అని చెప్పటం. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండే పుస్తకాలు ఉంటాయి, వాళ్ళకు కూడా వ్యక్తిత్వ వికాసానికి వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఉంటాయి. అపార్ట్మెంట్లో పుస్తకాలు పెడతాం, అపార్ట్మెంట్లో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు పెద్దలు ఉంటారు. కాబట్టి అన్ని వర్గాలకు అందరికీ సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. ఏ పుస్తకాలు అంటే మనం చెప్పలేం. ఇంకా ఏ పుస్తకాలు మాకు ఈ పుస్తకాలు కావాలని వాళ్ళు అడిగితే మీలాగా ఆ పుస్తకాలు కూడా వాళ్ళు పంపడానికి ప్రయత్నం చేస్తాం. అది బాల సాహిత్యం కావచ్చు, ఉత్త బాల సాహిత్యమే ఇవ్వం, లేకుంటే ఉత్త ఉపాధ్యాయుడికి సంబంధించిందే ఇవ్వం. అన్ని కోణాల నుంచి ఉన్నటువంటి పుస్తకాలు, కొంచెం సెక్యులర్గా ఉండే పుస్తకాలు అందిస్తాం. లేదంటే కొంతమంది ఇంకో కోణాలు కూడా అడుగుతుంటారు, సరే అవి కూడా వాళ్ళకి కావాలంటే ఇస్తాం, పర్సనల్గా ఇస్తాం. విస్తృతంగా 2020కి ఎట్లా పోతామంటే పాఠశాలకు పోతాం, గ్రామానికి పోతాం, పోలీస్ స్టేషన్కి పోతాం, మున్సిపాలిటీకి పోతాం. అట్లాగే మాకున్నటువంటి ఒక విస్తృతమైనటువంటి పరిధి ఎక్కడికైతే ఇప్పుడు దాకా పుస్తకం పోలేదు అక్కడ పోతాం. ఊరుకు పోవడం పెద్ద విషయం కదా, ఊరుకు పుస్తకం ఎప్పుడు పోయింది. దానికి మేము ఒక 2 ఏళ్ల క్రితం ఒక ప్రయోగం చేసినాం. ఖమ్మం జిల్లాలో రొట్టమాకురు అనే గ్రామంలో కవి యాకూబ్ మాకున్నాడు కాబట్టి యాకూబ్ ద్వారా కొంచెం ఆపరేట్ చేశాం. చేస్తే యాకూబ్ ఏం చేశాడంటే తన ఇంటిని వాడు లైబ్రరీ చేసి పెట్టుకున్నాడు కాబట్టి అక్కడ మేము పెట్టడం మాకు సులభమైపోయింది. అట్లాంటి యాకూబుల్ని ఊరికొకటి దొరికేవాడిని దొరికించుకొని అది కూడా మేము ఆపరేట్ చేస్తాం. ఆయన ఓకే అనడానికో మొత్తం అన్ని యంత్రాంగాలు వచ్చి పనిచేస్తాయి. అప్పుడు విశ్వమేళ కూడా ఈజీగా సులభంగా అందరి దగ్గరికి పోవడానికి పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వమేళకి సంబంధించిన పరిస్థితి కూడా కొంచెం కాంక్రీట్గా దానికి సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్గా ప్రశ్నలు కూడా కొంచెం ఎట్లా పునాదులు లేదంటే ఒక ప్రశ్న ఒక్కోసారి మొత్తం కూడా తిప్పేస్తుంది అవతలకి. పక్షి రెక్కలు కట్టుకొని ఎగురుతుంటే మనం కూడా ఎందుకు రెక్కలు కట్టుకొని ఎగరలేము అని అంటే అది విమానంగా తయారైపోయినట్లుగా మీరు అడిగిన ప్రశ్నకు కూడా వచ్చే రెక్కలు ఏమిటంటే తప్పకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి కోరిక కూడా పుస్తక ప్రియుల కోరిక అవసరమైతే అర్ధ సంవత్సరానికి ఒక పుస్తక ప్రదర్శన కూడా మేము తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అది కూడా మాకు ప్లాన్ చేసి మేము దాన్ని కూడా ఒక ప్లాన్డ్గా అర్ధ సంవత్సరానికి ఒకటి. మళ్ళీ కొంత పబ్లిషర్స్ నుంచి కూడా ఒక వినూత్నమైన కొత్త పద్ధతి, దానికి కూడా మళ్ళీ మేము ముందుగానే మీరు వేసిన ప్రశ్నకి ఇప్పటి నుంచే ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళందరినీ అడిగి వాళ్ళ కాన్సెంట్ తీసుకొని తప్పకుండా 6 నెలలకు ఒకసారి పుస్తక ప్రదర్శనని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా మేము జరపడానికి ప్రయత్నిస్తాం. లేదండి మాకు ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా మీరు ఆపండి చేయొద్దని అనలేదు. సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఇస్తున్నారు. అవసరమైతే
ఈసారి ప్రభుత్వ సహకారంతో పాటుగా నేషనల్ బుక్ ట్రస్ట్ ఎన్బిటి యొక్క సహాయం కూడా తీసుకొని, మీరు అన్నట్లుగా ఎన్బిటి సహాయం తీసుకొని ఎన్బిటిని కూడా అడిగి 6 నెలలకు ఒకసారి పుస్తక ప్రదర్శనని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాం. మా అసోసియేషన్ వేదికగా చిరంజీవి రాజశేఖర్ల మధ్య ఉన్న విభేదాలు మరోసారి గుప్పుమన్నాయి. పార్క్ హయాత్ హోటల్లో 2020 మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతుండగా రాజశేఖర్ అడుగడుగున అడ్డుపడ్డారు. ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా రాజశేఖర్ ఆయన నుంచి మైకు లాక్కున్నాడు. దీంతో అక్కడున్న మిగతా సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. మా డైరీ ఆవిష్కరణలో ప్రోటోకాల్ పాటించడం లేదని, చిరంజీవి మాలో ఒక మెంబర్ మాత్రమే అని రాజశేఖర్ అన్నారు. అంతకుముందు వేదికపై చిరంజీవి సహా మిగతా పెద్దలకు పాదాభివందనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఇంత మెంటల్గా పనిచేస్తున్నావే అని తిట్టి లాస్ట్ చివరికి నా కారు మర్సిడీస్ బెంజ్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. కరెక్ట్, లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు. బ్రహ్మాండం మమ్మల్ని అంతా కలిసి నడపమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపుస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉంది. పొగ వస్తుంది అంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు చెప్పారు ఎలాంటి విషయాలు సర్దుకుపోయే విషయాలను చెవులో చెప్పాలి. ఇప్పుడు ఫ్యామిలీలో అందరింట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలకు బయట తెలియకుండా మనం కప్పిపుచ్చుకుంటున్నాము తప్ప. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, మనమంతా హీరోలుగా సినిమాలో యాక్ట్ చేస్తున్నాం, కానీ హీరోగా సినిమాలో యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్ లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి. ఊరికి మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి, మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరు అందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే దాన్ని ప్రాబ్లం గా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇంక్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ లో ఇంకా ఏమి ఫ్రాంక్ గా జరగట్లేదు. సరే, నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నా నిందలు వస్తారా అని, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంత ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి. మేము చిన్నపిల్లలు కాదు, అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పిపుచ్చేయడానికి. ఏదైనా సరిగ్గా జరగాలి, అండ్ మీకే తెలియవస్తుంది. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం కదా. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి, ఎందుకు మనం పెద్దలంటే గౌరవించుకుంటాము, ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస్ చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే వెరీ వెరీ సారీ. ఎంతో సజావుగా హృదయంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కుని గౌరవం కూడా లేకుండా, ప్రోటోకాల్ లేకుండా లాక్కుని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా చేస్తారు. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ గుడిని పెట్టి దానికి వెళ్ళటం కోసంగా మనల్ని ఏం చేయాలో మీరు
మీరు చెప్పిన బ్లూ ప్రింట్ ఇవ్వండి, మాకు బ్లూ ప్రింట్ ఇవ్వండి. సో ఇది కాదు, ఇప్పుడు ఏమవుతుంది, మన మీడియా మిత్రులు దీని గురించి చెరువులతో రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఇది రాస్తారు. అండ్ ఇష్టం లేనప్పుడు రాకూడదు. సార్ ఇష్టమైనప్పుడు రాకూడదు కాదు, నిజాన్ని చెప్పి పిలిచి ఉండాలి. ఇష్టమైనప్పుడు వస్తాము, ఇష్టంగానే వచ్చాము, కానీ నిజం మాట్లాడేది ఒకటి, జరిగేది ఒకటి. అలా కప్పిపుచ్చి నేను బతికేది లేదు, అలా బతకదు లేదు. ఏం చేస్తున్నా సార్ అంటే ఇది దిస్ వెల్ ప్లాన్డ్, దీన్ని రసాభాస్ చేద్దాం. వెల్ ప్లాన్డ్తో వచ్చేటువంటి వారికి మనం ఏం సమాధానం చెప్పలేము. అండ్ డిసిప్లినరీ కమిటీ కనుక ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతుందని అన్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యాలు నెరవేర్చడం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు నిబద్ధతతో, కార్యదీక్షతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎంపీపీ అమృత చిన్నారెడ్డి, సర్పంచ్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే మనము గతంలో 30 రోజుల కార్యక్రమం చేసుకున్నాము. దాంట్లో మంచి మనకు రిజల్ట్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జనవరి 2వ తేదీ నుంచి ఇవాళ నుంచి 10వ 11వ తేదీ వరకు ఈ యొక్క 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నమస్కారం. నిన్ననే కొత్త సంవత్సరం వచ్చింది, 2020 అంటారు, 2020 కూడా అంటారు. మరి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ పల్లె ప్రగతి ద్వారా 30 రోజులలో నిజంగా కూడా వాస్తవంగా చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయని చెప్పి, ఇది ప్రతి సంవత్సరంలో ఒక 4 సార్లు పెట్టాలని చెప్పి, మొదటిసారి 30 రోజులు పెట్టాము, మళ్ళీ ఇప్పుడు 10 రోజులు, మళ్ళా ఏప్రిల్ మే ఆ మధ్యకాలంలో మళ్ళీ ఒక 10 రోజులు, ఇట్లా 4 సార్లు పెట్టినట్టయితే ఇది కంటిన్యూషన్ ఉంటుందని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు నిర్ణయాన్ని జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పారు, ఏదైతే మనకు అక్కడ విద్యాసాగర్ రెడ్డి గారు సిర్గాపూర్ వాస్తవ్యులు, వారి కుమారుడు నిరంజన్ రెడ్డి గారు ఇదే గ్రామస్తుడు కాబట్టి, ఈ గ్రామంలో జన్మించాడు కాబట్టే వారు అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు ఎదిగి ఎంతో పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది. అటువంటి వ్యక్తులను మన గ్రామంలో జన్మించినందుకు మనందరం కూడా సంతోషించాలి. కర్నూలు జిల్లా కృష్ణానగర్ సమీపంలో జాతీయ రహదారిపై ఒక లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన లారీ కారు, మోటార్ సైకిల్ మరియు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరనాయకుడు అనే యువకుడు మృతి చెందగా 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ పాషా సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలానం గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోచయ్య, ఉప సర్పంచ్ కృష్ణ, వార్డు మెంబర్లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరి అడిగితే ఇస్తారు. సైడ్ జరగదు. గడప రంగులు ఏమన్నా
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లిలో పల్లె ప్రగతి 2వ విడత కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ పుట్టమధు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి గ్రామాభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. వారు కూడా చొరవ చూపించాలి, దానికోసం అందరూ కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చిపోవడానికి రాలేదు, మా పైసలు ఏమైనా అని అడగటానికి వచ్చినాం. మా పైసలు మీన్స్ ప్రజల పైసలు చాలా ఉన్నాయి మీ గ్రామంలో, అవి ఏం చేస్తున్నారో చూసిపోయడానికే వచ్చినాం. గ్రామాలలో పైసలు అడుగుతూ ఉన్నారు, వాటిని ఖర్చు పెట్టడం లేదు. వాళ్ళ టీఎంఎఫ్టీ నిధులను చూసుకుంటే దాదాపు సంవత్సరం కాలం అయిపోయింది ఈ ఊర్లో నిధులు వచ్చి. నిధులు ఇస్తే వాటి ఖర్చు పెట్టరు, నిధులు ఇయ్యని వాటికి మాత్రం అడుగుతూ ఉంటారు. ముందు ప్రజలు వాటిని మనం నిలదీయడం కూడా ప్రజలు కూడా నేర్చుకోవాలి. వస్తాయి ఆ టీంలకు ఏం జవాబు చెప్తారో మీరు కొంచెం శ్రద్ధ చూపించాలని కోరుతున్నా. డంపింగ్ యార్డ్ కాలేదు, శ్మశాన వాటికి కూడా కాలేదు, వాటిని కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లి లాంటి వాళ్ళే తప్ప ఏ కులానికి ఏ మతానికి నాయకుడుగా ఉండద్దనేదే మన ప్రజాస్వామ్య దేశంలో ఒక సర్పంచ్ని ఆశిస్తుంది. మిగతా అన్నీ కూడా పార్టీ పరంగా జరిగితే సర్పంచ్ మాత్రమే పార్టీ రహిత ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే చాలా డబ్బులు వెచ్చించినాం, ఇంకే డబ్బులు వచ్చినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సర్పంచ్ గారు శ్రద్ధ చూపిస్తే ఇక్కడ చాలా డబ్బున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన ముందంటే ప్రభాకర్ రెడ్డి సార్ కూడా ఉన్నారు, చెరుకుటోటి సత్యనారాయణ కూడా ఉన్నారు మహారాష్ట్రలో. నాకు తెలిసిన 2 పేర్లు చెప్తున్నా. దాతల నుంచి డబ్బులు వసూలు చేయమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మీరు శ్రమదానానికి అయితే మనుషులు రాలేదంటారు, కానీ మరి శ్రమదానం రాకపోతే గ్రామ పంచాయతీని చేసి చూపిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం పుష్ప గారి మీద నేను వ్యక్తం చేస్తూ, ఇంకేవేవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతూ ముందుకు వెళ్తాం. 70 సంవత్సరాల తర్వాత ఇవాళ మనం పారిశుద్ధ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మద్దాలగిరి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రజా సమస్యల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. పార్టీ మారుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు టీడీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిని ప్రకటించడం బాధ కలిగించిందని అన్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో టికెట్ విషయంలో నన్ను చాలా ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తీర్చడం కోసం సీఎంని కలవాల్సి వచ్చిందని, దాన్ని నేరంగా భావించి టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. తీసుకొని వారికి చూపించే అడిగి చెప్దామనే ఉద్దేశంతో మరి వారిని కలవడం జరిగింది. వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. యూజీడీ వర్క్స్ కూడా రేపు ఈ జనవరిలోనే ప్రారంభించే పని కూడా చేశామని చెప్పి వారి కన్సర్న్ వాళ్ళతో కూడా మాట్లాడేటప్పుడు, అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధికి, అలాగే నియోజకవర్గంలో CFMSలో పేరుకుపోయిన పాత బకాయిలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో రావాల్సిన బకాయిలు 30 కోట్ల రూపాయలు పేరుకుంటే మరి 25 కోట్ల రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ చేస్తే కొత్త వర్కులు కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఇమీడియట్గా వారు రెస్పాండ్ అయ్యి 25 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయమని చెప్పి కన్సర్న్ ఆఫీసర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ క్రమంలో కనీసం మీరు ఎందుకు పార్టీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ వర్గాలు కనీసం నన్ను ఒక ప్రశ్న కూడా వేయలేదు. మీరు ఎందుకు వెళ్ళారు, ముఖ్యమంత్రిగా కలిసి వెళ్ళారు అనే మాటకు మాట్లాడకుండా ఈరోజు ఒక 12 గంటలు కూడా వ్యవధి లేకుండానే, నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోకుండానే 12 గంటల వ్యవధిలో ఇక్కడ ఇన్ఛార్జిని నియమించారు. వాళ్ళ దాంతో అర్జెంటుగా ఇక్కడ ఇన్ఛార్జిని నియమించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ పార్టీకి నేనేం రాజీనామా చేయలేదు, ఆ పార్టీకి నేనేం రాజీనామా చేస్తానని చెప్పి నేనేం ఎక్కడ విభేదించలేదు. నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం లేకపోతే నియోజకవర్గానికి ఫండ్స్ గురించి ఒకసారి మాట్లాడితే తప్పేంది. ఇప్పుడు మాట్లాడకపోతే ఎలా? ఇవాళ ప్రజలు ఓట్లేసి గెలిపించిందని దేనికి? ఇక్కడ వాళ్ళ సమస్యలు తీరుస్తారు. ఆ సమస్యలు తీరవసలేని రోజు ఇక్కడ మేము ఉండి కూడా అవసరం ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా నన్ను ఇచ్చుకునే పరిస్థితి లేకుండా ఈరోజు నన్ను
ఇమ్మీడియట్గా బయటకు పంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ? నా మీద మీరు అంత కోపడాల్సిన పరిస్థితి ఏముంది వాళ్ళ? నేను ప్రజల కోసం చేశాను, నా కోసం నేను చేసుకున్నాను. ఇక్కడ ఇవాళ క్లియర్ కట్గా ప్రజల కోసం చేసిన దానికి ఇవాళ మీరు నన్ను కనీసం ఒక మాట కూడా అడగని పరిస్థితి ఉంది వాళ్ళ. అందుకే నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక బహిరంగ లేఖ రాయదలుచుకున్నాను. ఇవాళ బహిరంగ లేఖ రాయదలుచుకున్నాను ఆయనకి. ఇవాళ నన్ను పిలిచి మీరు మాట్లాడకపోయినా, లేకపోతే నాకు ఒక నోటీస్ అన్న ఇచ్చి దీని కారణాలు తప్పకుండా ఈరోజు మీరు ఇక్కడ ఇన్ఛార్జిని నియమించడానికి కారణాలు ఏంటి? మరి అలాగే ఇవాళ నెల రోజుల కిందట వల్లభనేని వంశీ గారు గన్నవరం ఎమ్మెల్యే గారు, మరి వాళ్ళు ఇప్పటికి నెల రోజులు దాటిపోయింది వెళ్ళి, కనీసం ఆ నియోజకవర్గంలో ఈ రోజు దాకా మీరు ఎందుకు ఇన్ఛార్జిని నియమించలేదు? అర్జెంటుగా ఇక్కడ మాత్రం 12 గంటల టైంలోనే మరి మాజీ మంత్రులు అందరూ వచ్చేసేసి ఒక్కసారిగా ఇక్కడ ఏదో వ్యవస్థ కొలాప్స్ అవుతున్నట్టు బాధపడిపోయి ఇక్కడ ఒక నియమించారు. మరి అలాగే బాపట్ల అన్నం సతీష్ గారు మిమ్మల్ని వివేచించి వెళ్ళి ఇప్పటికి 3 నెలలు అవుతుంది, అక్కడ కూడా మీరు ఇన్ఛార్జిని నియమించలేదు ఇవాళ. మరి సత్తనపల్లి కోడెల సుప్రసాద్ గారు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అయింది. అది కూడా అక్కడ కూడా ఒక ఇన్ఛార్జిని ఎందుకు నియమించినా మీరు ఇవాళ? అంటే ఒక్క సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, అంటే మీ సామాజిక వర్గం వాళ్ళు ఎత్తిపోతే మాత్రం మీరు ఏమీ మాట్లాడరు, అక్కడ ఏమి చేయరు, వేచి చూస్తారు, ఎన్నాళ్ళైనా వేచి చూస్తారు. అదే వేరే సామాజిక వర్గం, ఒక చిన్న సామాజిక వర్గం, చిన్న నాయకులు కానీ ఎవరైనా సరే వెళ్ళిపోతే ఇమ్మీడియట్గా స్టెప్స్ వేసేసి ముందుకెళ్తూ ఉంటారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇవాళ 9 మందికి 17 ఎమ్మెల్యే సీట్లు, గుంటూరు జిల్లాలో 17 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఉంటే దాంట్లో 9 మందికి మీరు మొన్న టికెట్లు ఇచ్చుకుని ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవాళ అది కాదని చెప్పి గుంటూరు వెస్ట్లో కూడా ఇంకో అదే సామాజిక వర్గాన్ని ఇంకో మనిషిని తీసుకొచ్చి పెట్టారు. అంటే 20 టికెట్లలో 10 మందికి ఒకే సామాజిక వర్గానికి మీరు రిజర్వేషన్ ఇస్తున్నారా? ఇంకెవరు కనబడలేదా? ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు లేరా? ఇది మీరు క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఇవాళ ఒక కులానికో ఒక మతానికో పెట్టిన పార్టీ కాదు. వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలి, అందరితో కలిపి వెళ్ళాలని పెట్టిన పార్టీ. ముఖ్యంగా బీసీ వర్గాలని ముందుకు తెచ్చే క్రమంలో, ఎస్సీ వర్గాలు ముందుకు తెలిపే క్రమంలో అన్నగారు ఆ రోజు విరివిరిగా మరి టికెట్లు ఇవ్వడం మనం అందరం కూడా చూసాం. ఆ స్థానం నుండి ఈ రోజు ఇంత దిగజారిపోయిన పరిస్థితి వాళ్ళ పార్టీ రావడానికి కారణం ఎవరో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నేను ఒక చిన్న వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఇవాళ నా మీద మీరు వివక్ష చూపిస్తున్నారా? పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పోట్యాల గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసమ్మ, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మరియు స్పెషల్ ఆఫీసర్ రజని, గ్రామ పంచాయతీ సెక్రటరీ గంగాలక్ష్మి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు 30 డే ప్లాన్లో మనము అరణ్య ప్లాంటేషన్లో భాగంగా 300 మొక్కలు పెట్టడం జరిగింది. ఇంకా ఇంటింటికి మొక్కలు పెంచడం జరిగింది. ఇప్పుడు మిగిలిపోయిన 300 మొక్కలు కాకుండా ఇంకొంచెం పెట్టడం జరుగుతుంది. ఇంకా మన దగ్గర ఇంకా కలెక్షన్ కోసమని నానోలం బ్యాగ్స్ అని తెప్పించడం జరిగింది. అవి ఇంటికి 2 పంచడం జరుగుతుంది. ఇంకా ఈ తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు శ్రమదాన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి గ్రామస్తులందరూ మరియు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఐకేపీ వాళ్ళు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయాలి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ప్రధాన వీధుల గుండా భైంసా హిందూ వాహిని ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ అండ్ సిఏఏకి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, వ్యాపార సంస్థల యువకులు పాల్గొన్నారు. ఈ మేరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు రామాదేవి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలువురు నాయకులు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వందే జై 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 మాతా.
చేస్తే వీళ్ళకు పార్లమెంట్ మీద గౌరవం లేక నెల రోజుల నుండి ఏమీ చేయక ఇప్పుడు ఇవాళ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కేవలం రాజకీయం కోసమే ఈ పచ్చ జెండా వాళ్ళు ఇవాళ పచ్చ జెండా వాళ్ళు అదే విధంగా గులాబీ రంగు జెండా వాళ్ళు ఇవాళ రాద్ధాంతం చేస్తున్నారు. కేసీఆర్ కేవలం 14% ఉన్న మైనార్టీలకు సపోర్ట్ చేస్తే అది సెక్యులరిజం అట. ఇవాళ 80% హిందువులకు సపోర్ట్ చేస్తే అది మతతత్వం అని చెప్పి ఇవాళ ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో, తీవ్రవాదులు ఉన్నారో, టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ హైదరాబాద్ లో రైతులను చంపడానికి ఇవాళ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ ఓటు వేసి ఎంపీని ఏ విధంగానైతే గెలిపించారో ఇవాళ కూడా ఈనాడు ఇవాళ ర్యాలీ తీసిన ముఖ్య ఉద్దేశం అదే. ఇంత పవిత్రమైన మహిషా పట్టణాన్ని ఇవాళ పచ్చ జెండా పతంగు వాళ్ళు అది అపవిత్రం చేశారు కాబట్టి దాన్ని పవిత్రం చేయడం కోసమే ఇవాళ హిందూ వాహిని యొక్క ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీని మీరందరూ కూడా ఇవాళ గాలి పటాన్ని ఏదైతుంటే ఆ గాలి పటాన్ని రేపు రాబోయే మున్సిపాలిటీలో మనందరికి తెగొట్టే అవకాశం వస్తుంది. మనందరికీ కూడా మన భారతీయ జెండా కాషాయం రంగును ఇవాళ మున్సిపాలిటీలో ఎగరవేయాలని చెప్పుతూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ కళాభారతిలో 33వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్. 8 లక్షల మంది బుక్ ఫెయిర్ ను సందర్శించారని తెలిపిన సెక్రటరీ చంద్రమోహన్. పార్క్ హయాత్ హోటల్లో 2020 మా డైరీ ఆవిష్కరణ. చిరంజీవి రాజశేఖర్ల మధ్య గుప్పుమన్న విభేదాలు. నిర్మల్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. గ్రామాభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారంటూ వ్యాఖ్య. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.